ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 13వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన సందేశము వాగ్దానముగా మనం నేర్చుకుంటున్నాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. అందుకనే కదా ఇంగ్లీష్లో నేర్చుకుంటాం. కొన్ని నేర్చుకునే ముందు మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం పూర్తి వచనము ఈ విధంగా ఉంది. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకముంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అయితే 23లో కూడా అదే మాటలు రాయబడి ఉన్నాయి. యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఇక్కడ 25, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అంటే. కనుక ఇక్కడ ఇన్ని వచనాలు రాయబడినాయి. ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, మార్క్ చాప్టర్ 10 verses 24. The disciples were amazed at his words, but Jesus said again, "Children, how hard it is to enter the kingdom of God." హార్డ్ అని రాశారు. మిగిలిన వాళ్ళు సేమ్ అదే మాట, డిఫికల్ట్ అని. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ధనవంతుడు దరిద్రుడు అన కాదు. మరి ధన్యుడు ఎవరు? దీనస్తుడన కాదు. మరి ఏంటి ఇక్కడ? మరి నిజంగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే అంటే ధనము మనకు వద్దనా? అంటే దేవునికి ధనంకి ఏమన్నా రిలేషన్షిప్పా? అసలు ఇక్కడ ఏం చెప్పబడుతుంది? మనము ఒకసారి లేఖనం మళ్ళా చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 23-24 వచనం. యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. మళ్ళా ఏం చెప్తున్నాడు? తమ ఆస్తి యందు నమ్మకముంచువారు దేవుని రాజ్యంలో. అంటే మనకి క్లూ ఏమొచ్చింది? నమ్మకము. కనుక ఇవే వాక్యాలు మరి 3 సువార్తల్లో, సినాప్టిక్ గాస్పల్స్, మత్తయి, మార్కు, లూకు 3 రాశారు. మత్తయి 19వ అధ్యాయంలో 23వ వచనం, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. అదేవిధంగా ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బీచ్చంలో వంటి దూరుట. ఇదే వాక్యాలు లూకాసు వార్త 18:24-25 మనం చూసినప్పుడు, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ధనవంతుడు దేవుని. అంటే ఈ వాక్యాలన్నీ కూడా 3 సువార్తల్లో రాయబడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము ఏం నేర్చుకోవాలి? నమ్మకము. అంటే మన నమ్మకము ఏ విధముగా, దేనిపైన మనము ఆశలు పెట్టుకుంటున్నాం? మనందరికీ తెలిసింది మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, ఎవడు 2 యజమానులకు దాసుడుగా ఉండనే, ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. దేవునికి సిరికి అంటే యజమానులు. ఒకటి ఈ లోకపు యజమాని, 2 పరలోకపు యజమాని. ఈ లోకమునకు ప్రభువు, పరలోకమునకు ప్రభు. ఈ లోకమునకు ప్రభువులు ఆస్తులు, అంతస్తులు, అధికారములు కలిగిన వారు. అందుకనే మన యొక్క మెయిన్ థీము ఇర్మియా గ్రంథం 9:23 పదే నేను చెప్తాను. ధనవంతుడు తన ధనమును బట్టి, అంటే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, అంటే వీరుడు తన యొక్క బలమును బట్టి, అదేవిధంగా జ్ఞాని తన జ్ఞానం. ఈ 3 అంటే ఈ జ్ఞానము, ఈ బలము, ఈ ధనము, ఇవన్నీ కూడా ఈ భూలోకంలో. అయితే పరలోకంలో వీటన్నింటిలో ఎవడు మిక్కిలి దీనస్థితిలో నన్ను, అంటే పెంట కుప్పల మీద నుండి దీనులను, దరిద్రులను, అభాగ్యులను పైకి లేవనెత్తి ప్రజల అధిపతులతో గర్విష్ఠులను సింహాసనముల నుంచి దించి. అంటే ఇప్పుడు దేవునికి సిరికి అంటే 2 యజమానులు, 2 నమ్మకాలు. నమ్ముట నీ వలనైతే నమ్మని, కానీ నీ నమ్మకం దేని మీద పెడుతున్నావో అది ఆ నమ్మకాన్ని దేవుడు ఇక్కడ మనకి తెలియపరచడానికి. అందుకనే మనం చూసినప్పుడు
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 చాలామంది ఇక్కడ ఒకే ఒక్క మాటలో మనం కనెక్టివిటీ అవ్వచ్చు. ధనవంతులగుటకు ఆపేక్షించేవారు అంటే నమ్మకం, అంటే ధనం ఉంటే ఏమైనా చేద్దాం, వాళ్ళకి ధనం ఉంది కనుక వాళ్ళు చాలాసార్లు మనము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ని మనం దేనికి అప్లై చేస్తామంటే ధనం కోసము అప్లై చేస్తాం. అదేంటండి పాస్టర్ గారు ధనం కావాలి, అదే నేర్పిస్తున్నాను. మరి నేను పాస్ త్రూ అయ్యి వచ్చాను కదా, నేను ఏ విధంగా సఫర్ అయ్యానో ఆ సఫరింగ్స్ నుంచి నేను నేర్పిస్తున్న వాక్యాలు. కనుక ఏమంటున్నాడు, వారు శోధనలో ఊరిలో అవివేకయుక్తములు హానికరములు అనే అనేక దురాశల్లో పడతారు. ఇవి మనుషులను నష్టములో నాశనములో ముంచివేస్తాయి. అంటే ఇక్కడ బైబిల్ చెప్పింది రాంగు అని నేను అంటానా, రైట్ అంటే మరి ఎలా బ్రతకాలి ధనం లేకపోతే? కరెక్ట్. అంటే నీ ఇన్నర్ కాన్ఫిడెన్స్ దేని మీద ఉంటుంది, ధనం మీద లేకపోతే దేని మీద అన్నట్లు. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఆపేక్షించువారు, నమ్మకముంచువారు, ఆశ్రయించువారు అని. ఇక్కడ మళ్ళా వెనుకదాం, ఆశ్రయించువారు. మనకి ప్రసంగి 7:12 ఏముంది, జ్ఞానము ఆశ్రయానికి ఆస్పదము, అయితే ద్రవ్యము ఆశ్రయానికి ఆస్పదం. ఒకటి జ్ఞానము ఆశ్రయ ఆస్పదమే, రెండవది ద్రవ్యము. అయితే జ్ఞానము పొందిన వాని ప్రాణము అది రక్షిస్తారు. ఇది జ్ఞానం. ద్రవ్యం వల్ల డబ్బు పట్టుకుని వెళ్ళిపోతారు, అది చెప్పబడుతుంది. కనుక ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఆపేక్షించువారు శోధనలో ఊళ్ళో. అంటే అది నిన్ను టెంప్ట్ చేస్తుంది, అది నిన్ను ఆకర్షిస్తుంది, అది నిన్ను ఈడుస్తుంది, అది నిన్ను సంబంధాలు తెంచుతుంది. వీడితో అవసరం ఉంటేనే, వీడి వల్ల ఏమైనా లాభం వస్తేనే. కనుక ప్రతి రిలేషన్షిప్, ప్రతి ఈక్వేషన్షిప్, ప్రతి ఒక్క వాడి హృదయములో వీడి వల్ల ఏమి లాభం కలుగుతుంది కనుక ప్రయోజనము కోసం చూస్తారు తప్ప అది ఎంత మాత్రము కూడా ప్రేమ ఆప్యాయతల్ని ఉంచదు. కనుక అది ఒక వ్యాపారపు టిల్లుగా ఉంటుంది తప్ప దేవుని మందిరముగా ఉండదు. నిత్యము కొత్త కొత్త స్కీములు వేస్తూ, కొత్త కొత్త పథకాలు వేస్తూ, కొత్త విధానాలు అనుసరిస్తూ ఏ విధముగా డబ్బు సంపాదించాలా అని చెప్పి, ఎందుకని ధనము మీద ఆపేక్ష సమస్త కీడునకు మూలం. అంటే అది సమస్త కీడు. పైకి ఏమనిపిస్తుంది, నేనేం తప్పు చేయట్లేదండి, వాళ్ళు అడిగారు నేను ఇచ్చాను, వడ్డీ నేను తీసుకోవట్లేదు, వాళ్ళకి అవసరం నేను ఇచ్చాను, వాళ్ళ వెనక్కి. కనుక ఏమవుతుందంటే ప్రతి విషయంలో మనం సెల్ఫ్ జస్టిఫికేషన్ అవుతాము. అది బాగానే ఉంటుంది, తర్వాత వ్యసనముగా మారుతుంది. ఆ తర్వాత ఆ వ్యసనము కాస్త అది నిన్ను ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుందంటే దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తామనా బాధలతో, అంటే ఎప్పుడైతే నీవు విశ్వాసంలోంచి నిన్ను పక్కకి నడిపించేది ఏదన్నా ఉంది అంటే అది ధనం. కనుక ఈ విషయంలో ప్రసంగి గారు నీట్గా చెప్తారు. ఎలా చెప్తారంటే 5:10 ద్రవ్యము ఆపేక్షించువాడు, ఆపేక్ష నమ్మకము దేని మీద, వైర్ యు వాట్ యు ఆర్ ట్రస్టింగ్, మొదట రాజ్యములు నీతి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ప్రసంగి, మహాజ్ఞాని సొలొమోను, ద్రవ్యము చేత తృప్తి నొందడు. అంటే ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో అది వచ్చే కొలది అది ఇంకా ఇంకా వాళ్ళు చెప్తా ఉంటారు మనలో ఒకటి ఇది ఉంటుంది అని. కనుక ఇది ఏం చేస్తుంది, ఆశకి అంతుండదు, కోరికలకి రెక్కలు వచ్చి ఎగురుతానే ఉంటాయి. ఎన్నోసార్లు చెప్తాం కదా, ఒక ధనవంతుని దేవుడు ఒక పేద రైతు దగ్గరికి వచ్చాడు. అబ్బాయి నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తానంటే, అప్పుడు లేదు తండ్రి నువ్వే చెప్పంటే, ఒక పంచి నువ్వు ఇక్కడి నుంచి పరిగెట్టు, ఎంత దూరం పరిగెట్టి వెళ్ళి వెనక్కి వస్తావో ఆ ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తాను అంటాడు. సరే పంచి. అప్పుడు ఈ పేద రైతు పరిగెట్టడం మొదలు పెడతాడు, సగం దూరం వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఇంతైనా పరిగెట్టి వచ్చాను, ఇంకా పరిగెడతాను, వెనక్కి వెళ్ళిపోగలను, నేను వెళ్ళిపోగలను, నేను ఇంకా 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 ఆశ ఎక్కువైపోయి అతను వెళ్ళిపోతాడు, వెనక్కి రాలేడు. ఎందుకంటే ఇది నిన్ను ఏడ్చుకెళ్తుందే తప్ప ఆశ వెనక్కి తిరిగి చూడనివ్వదు. కనుక ఎప్పుడు కూడా ఊరుకోవా, అదే కదా టెక్నిక్స్ మరి మనం నేర్పిస్తుంది. అందుకే ఛానల్ లైక్ చేయండి, 10 మందికి పంపించండి. ఊరుకో ప్రభా, నాకు ఆశగా అంత ఉంటుంది ఏంటి, ఇచ్చే ప్రభా, నా చేతిలో ఎంత ప్రభా, నీ చేతిలో ఎంత పెద్ద, నువ్వు ఎంత గొప్పడివి అంటే మనం ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట. నిజమా కాదా దేవుడు చూస్తూ ఉంటాడు, ఇంకేం చూడడానికి అక్కడ ఏముందని. ఎప్పుడైతే నాకు కావలసింది నీకే తెలుసు, నేను కోరుకునేది కాదు, నేను ప్రయాసపడి అంటే ఆయన ఇస్తాడు అనేది నమ్మకం, ఆయన కోరుకుంటున్నాడు, ఆయన చేస్తాడు అనేది నమ్మకం. నీవే చేస్తా అంటే ఆయనే చేస్తాడు, ఆయనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమనుంది, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి పొందడు, ధన సమృద్ధి అపేక్షించేవాడు జాని చేత తృప్తి, ఇది వ్యర్థమే. కనుక కోట్ల మాకు బాగా తెలుసు.
ఈ సంవత్సరం చూసి వెళ్ళిపోతానండి, ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయో, వీళ్ళు ఎక్కడ వెళ్తారు కోటి నుంచి. కాబట్టి ఎందుకంటే మనకి ఈ ఆశ అనేది ఇప్పుడు 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 ఇంకా అది ఎప్పటికీ కాదు. ఎప్పుడైతే కమాన్ సెలెక్ట్ లెట్ బి అనేది డిసిషన్ తెగించాలి. ఆస్తి ఎక్కువైన ఎళ్ళ దాన్ని భక్షించు వారు ఎక్కువ అవుతారు. ఎప్పుడైతే ఆస్తి ఎక్కువ అవుతుందో కనుక కన్నులారా చూచుడే గాక అది ఎంత ఆస్తుంది నీకు తెలుసా, ఎవడో ఒకడు చెత్తుకుపోతాడు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే ఏదో ఒక విధంగా అది చూడ్డానికి. అందుకే అది నేత్ర ఆశ. కాబట్టి కష్టజీవులు కొద్దిగా తినను, ఐశ్వర్యవంతులకి నిద్ర పట్టదు, వీళ్ళకి హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. అది రాజు కదా, మనందరికీ తెలుసు. ఏంటి, ఒకసారి రాజు ఎవరు సంతోషవంతుడా చూడటానికి బయలుదేరాడు. ఎప్పుడైతే ఒకడు హ్యాపీగా ఏమీ లేదు చెట్టు కింద హ్యాపీగా నిద్రపోతుంది, అని చెప్పి ఎవరో ఎలా నిద్రపోతున్నావు అంటే మరి ఏమంటావు నిద్రపోతాం, నువ్వు కష్టపడి డబ్బు బోల్డ్ అంత వస్తుంది, నువ్వు ఈ పని చేయి, నేను డబ్బులు ఇస్తానంటాడు. అప్పుడు సో సింపుల్, రైతు అంటాడు ఓకే ఫైన్, నేను కష్టపడతాను, ఎంత ఇస్తాను, ఎంత ఇస్తాను, కష్టపడతాడు అంత ఇస్తాడు. అప్పుడు సరేరా ఎలా ఇది సరిపోయింది, లేదు నాకు ఇంకా కావాలి, అయితే ఇంకేం చేయమంటాడు, ఇంకా అలాగే వెళ్ళిపోతాడు, నిద్ర లేకుండా అయిపోతాడు. ఇంకా ఇంకా రాజిస్తూ ఉంటాడు. ఒకరోజు వస్తుంది, అప్పుడు ఎలా అబ్బాయి రాజా నీకు దన్నం, ఇది నన్ను లాక్కెళ్తుందే తప్ప ఇది జిగటగల దొంగ భూమి, ఇది ఆశకి అంతు ఉండదు అనేం కాదు, అంతము లేనిది ఏదన్నా ఉందా అంటే అది నీలో ఉన్న వాంఛ. ఎప్పుడైతే నీ ఆత్మ పరమాత్మతో ఏకాత్మ అవుతుందో తప్ప వాడు చెప్తాడు రాజా ఇంతకుముందు హ్యాపీగా పడుకున్నాను, ఏమీ లేవు, ఇప్పుడు అలాగే ఉంటాను, మనము ఏమీ లేకుండానే వచ్చామని. ఎప్పుడైతే ఆస్తి గలవాడు, ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు, ఎన్ని పాయింట్ వైజ్ చెప్పచ్చు కానీ అతనికి ఏమీ మిగలదు, ఎలా వచ్చాడో అలాగే. అదేంటండి నాకు అవును, దానికి ఇంకొకటి చాలాసార్లు మనుషుల్లో మనం అనుకుంటూ ఉంటాము ఆ కలిమి ఆశీర్వాదానికి సూచన అని. అంటే అది లోభము అంటారు. అంటే వీళ్ళు ఎలా చూస్తారంటే దేవుని నమ్ముకున్నాను, నాకు లాటరీ దొరికింది, దేవుని నమ్ముకున్నాను, పొలం ఇచ్చాడు. అబద్ధం సాక్ష్యం. దేవుడు పొలాన్ని ఇవ్వడు, నీకు ఏమిస్తాడో తెలుసా, ఏ రోజునైతే నీ ఆత్మ వద్దిల్లో చున్న కొలది మొత్తం ల్యాండ్లో ఇస్తాడు. నన్ను అడుగుము, జనములను స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. కాబట్టి ఇక్కడ ఆ ధనవంతుడి కథ ఉంటుంది, అది నేర్పించింది కదా, నా ప్రాణమా తిను తాగు సుఖించు, ఇది చెయ్యి అది చెయ్యి అంటే. యోబు అంటాడు 31వ అధ్యాయం 24, సువర్ణము నాకు ఆధారము అని. ఆధారము అని తెలుగులో రాసి కాదు, సువర్ణాన్ని ఇఫ్ ఐ ట్రస్ట్ ఇన్ గోల్డ్, అదేవిధంగా మేలిం బంగారం అది వెండి, ఇఫ్ ఐ ట్రస్ట్ ఇన్ సిల్వర్ అని చెప్పి ఏమంటున్నాడు, నా ఆస్తి గొప్పదని నా చేతికి అంటే నేను సంతోషించి, అంటే ఇఫ్ ఐ ట్రస్ట్ ఇన్ మై వెల్త్ అది నాకు కీడు కలుగుగాక. కనుక ఏ రోజు కూడా దేన్నైతే నువ్వు నమ్ముతున్నావో, దేన్నైతే నువ్వు ఆధారం చేసుకుంటున్నావో, అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు కొంచెము ఒక్కసారి ఈ సామెతలు 11వ అధ్యాయము అక్కడ రిచెస్ కోసము రాయబడి ఉంది. ఎలా ఉందంటే 11వ అధ్యాయం 4వ వచనం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. నీతి ఉగ్రత అంటే అర్థం ఏంటంటే నీతి, దేవుని అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా రక్షిస్తుంది. కానీ ఇక్కడ ఉగ్రత ఆస్తిని నమ్మం. కనుక నీ నమ్మకము దేన్ని బట్టి అది నీతిగా ఎంచబడుతుందా, ధనముతో ఎంచబడుతుందా అంటే ఇవి నేను ప్రాక్టికల్గా మీకు నేను నేర్పిస్తున్న వాక్యాలు, నేను నడిచి వచ్చి చూచిన అనుభవాలు. ఇక్కడ 11వ అధ్యాయము సామెతలు 18, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది. ఆ డబ్బే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకు తెలుసా, నిన్ను భ్రమపరుస్తుంది, నీకు అందినట్టు అందుతుంది, ఎప్పుడు ఎగిరిపోద్ది. ఎలాగో చెప్పినా ఒక 10 రూపాయల నోటు తీసుకుని, 100 రూపాయల నోటు తీసుకుని 500 రూపాయలు నీ సంతకం పెట్టి డేట్ అయ్యి అది వెనక్కి వస్తుందా, రాదు, అది వెళ్ళిపోద్ది. అంటే నీతిని విత్తువాడు శాశ్వతమైన బొమ్మ. నీతి అంటే అర్థం ఏంటంటే నీ బిడ్డలు ఆస్తిపరులు అవుతారు, నీవు దేవుని నమ్మాలి. కనుక ఈ 11వ అధ్యాయం 28, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలేరుది. అంటే నువ్వు ఎప్పుడైతే ధనాన్ని నమ్ముతావో అది చిమ్మెట పట్టేస్తుంది, చిల్లు పట్టేస్తుంది. కనుక ఇక్కడ ప్రసంగి చెప్తున్న ఒక్క మాట నేను చెప్పి ముగిస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆస్తి వలన అతనికి ఏ ప్రకారము కూడా ఏమీ మిగలదు అని చెప్పినప్పుడు, అయితే ఒకటి చూడముచ్చటైంది అని ప్రసంగి 5:18 ఏమని చెప్తున్నాడు,
తనకు నియమించిన ఆయుష్కాలంలో సంతోషంగా గడుపుతూ అని చెబుతూ, దేవుడు ఒకనికి ధనము, ధాన్యము, సమృద్ధి ఇచ్చిన అనుభవించడానికి అతనికి ఇవ్వడు. అయితే ఎవరు అనుభవిస్తారు అని మనం చూసినప్పుడు, అన్నపానములు పుచ్చుకున్నటకు, తన కష్టార్జితమందు దేవుని యందు అంటే సంతోషించుటకు, ఆ స్థితి దేవుడి వలన కలిగింది అని దేవునికి భాగం ఇచ్చి, ఎంతోమంది తల్లులు కువైట్లో ఉన్నారు, కష్టపడి గొడ్డులా కష్టపడుతున్నారు. దేవునికి తీయడానికి వారికి చేతులు రావు. కారణం ఏంటంటే వడ్డీలు కట్టాలి, బిడ్డల కోసం ఏడవాలి. కనుక ఉన్నదంతా ఊడ్చి బిడ్డలకు పెడుతున్నావు. పెట్టు పెట్టు పెట్టు, తప్పలేదు పెట్టు. కానీ నీ కష్టంలో దేవునికి భాగం ఇవ్వట్లేదు. దశంభాగం అని చెప్పాను అనుకోండి, ఏంటండి ఇది? నువ్వు దేవునికి భాగం ఇస్తున్నావు, కానీ వాళ్ళు పాస్టర్ని చూపిస్తున్నారు, మాస్టర్ని చూపించలేకపోతున్నారు. అంటే యూ షుడ్ మాస్టర్ యువర్ సెల్ఫ్. నీవు నీ దానిలోంచి దేవునికి ఎప్పుడైతే వాటాదారుని షేర్ హోల్డర్ చేస్తావో, ఎప్పుడైతే పార్టేకర్గా చేస్తావో, ఆయన నీతో కనీసం మిగిలిన దాన్ని కాపాడతాడు. ఏ రోజునైతే నువ్వు నీ బిడ్డల్ని కాపాడుకోవడానికి ధనం పెట్టి ధనాన్ని నమ్ముతున్నావు కానీ మోసపోతున్నావు, ఏ రోజునైతే దేవుని దీవెన ఆశీర్వాదం అది నరుని కష్టం వల్ల కాదు, దేవుని కృప వల్ల దేవుడు హృదయాలు మారుస్తాడు. ఇట్టి వాక్యము దేవుడు మన ఇంటిలో దీవించుగాక. ఆమేన్.